శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు భగవద్గీతలోని త్రైత సిద్ధాంత భగవద్గీత అంటే పరమ పవిత్ర పరిశుద్ధమైన ఈ భగవద్గీతలోని ఆత్మ సంయమ యోగము అనే అధ్యాయములో 16, 17, 18వ శ్లోకంలో బ్రహ్మయోగమును గురించి తెలియచేసినవిగా ఉన్నవి ఈ మూడు శ్లోకముల గురించి తెలుసుకుందాం ఈరోజు. నాత్యస్నతస్తు యోగోస్తి నచైకాంత మనస్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. 17వ శ్లోకం. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వాప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. 18వ శ్లోకం. యదా వినయతం చిత్త మాత్మన్యేవావతిష్ఠతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తథా. ఈ శ్లోకము కూడా బ్రహ్మయోగం గురించి తెలియచేశారు. వివరము. అమితముగా భుజించువాడు, ఎక్కువగా ఉపవాసముండువాడు, నిద్రపోతూ నిష్ప్రయోజనముగా మేల్కొనువాడు బ్రహ్మయోగమును అభ్యాసము చేయలేరు అని 16వ శ్లోకం గురించి వివరం తెలియచేశారు. ఇక్కడ అమితముగా భుజించువాడు, ఎక్కువగా ఉపవాసముండువాడు, నిద్రపోతూ నిష్ప్రయోజనముగా మేల్కొనువారు బ్రహ్మయోగమును అధ్యయనము చేయలేరు అని చెప్పేశారు. ఇక్కడ ఇంకా 17వ శ్లోకంలో వివరము. మితమైన భోజనము, మితమైన పనులను చేయుచు మితమైన నిద్ర మెలకువ కలుగువాడు బ్రహ్మయోగమును పొంది దుఃఖమును పొందడు. మితముగా భోజనము చేసి మితమైన పనులు చేస్తూ మితమైన నిద్ర మెలకువ కలుగువాడు బ్రహ్మయోగమును పొంది దుఃఖమును పొందడు అని ఇక్కడ తెలియజేశారు ఈ 17వ శ్లోకంలో. ఇంకా 18వ శ్లోకంలో వివరము. ఎప్పుడు నియమితమైన చిత్తమును ఆత్మయందే నిలుపగలుగుచున్నాడో అప్పుడు వాడు సర్వకోరికల యందు ధ్యాస లేని వాడై ఆత్మయందే ధ్యాసతో ఉండి యోగమును పొందుచున్నాడు. బ్రహ్మయోగం గురించి ఈ 3 శ్లోకాలు తెలియజేశారు. అందరికీ నమస్కారం.